ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల పర్యటన రచ్చరచ్చగా మారింది. రాయకల్ మండలం ధర్మాజిపేటలో దవాఖాన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సంజయ్తో పాటు అరవింద్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సమయంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పోటీ నినాదాలు చేశారు. జై సంజయ్, జై అరవింద్ అంటూ వేదికను స్లోగన్స్తో హోరెత్తించారు. దాంతో అరవింద్ కార్యక్రమం మధ్యలోనే వెనుతిరిగారు. ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో, ఏ కార్యకర్త ఏ స్లోగన్ ఇస్తున్నారో అర్థం కావడం లేదని ధర్మపురి అరవింద్ అన్నారు. కన్ఫ్యూజన్ తోటి అక్కడి నుంచి వచ్చినట్లు స్పష్టం చేశారు. ఫ్లెక్సీలకు పెట్టే డబ్బులను అభివృద్ధికి ఖర్చు చేస్తే దవాఖానా, ఊరు ఇంకా బాగుపడేదన్న అరవింద్ తనతో పనికి మాలిన రాజకీయాలు చేయవద్దని, కాంగ్రెస్లో తనకు తెలియని నేతలు లేరని మండిపడ్డారు. కరప్షన్ తనకు తెలియదని, పారిపోయేవాడిని కాదంటూ క్లారిటీ ఇచ్చారు ధర్మపురి అరవింద్. కానీ ఈరోజు ఒక డాక్టర్గా కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నా, 4 మంచి ముచ్చట్లు మాట్లాడదాం అనుకున్నాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే బీమార్ రాకుండా టీకాలు వేసుకోవడం కావచ్చు, రాగానే బీపీ, షుగర్ ఇట్లాంటి పరీక్షలు చేసుకోవడం కావచ్చు. వీటన్నిటి వల్ల మన ధర్మాజ్పేట, వీరాపూరు, తాట్లవాయి, ఆల్యనాయక్తండ లాంటి మూల గ్రామాలకు ఒక మంచి వ్యవస్థ వస్తుంది. దాన్ని ఉపయోగించుకోవాలి. ఏం చేయాలి, రక్త పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి, ఇట్లాంటి 4 మాటలు మాట్లాడి దానిలో ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే, ఈడేమైనా 5 లక్షలు తక్కువ పడ్డాయి అన్నారు, దానికి 3 లక్షలు చదివినాను వారే చెప్పారు. ఇంకో 2 లక్షలు కూడా ఖచ్చితంగా దవాఖాన పూర్తి అవ్వడానికి ఇస్తాను కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. చాలా హాస్పిటల్ దగ్గర బోర్వెల్ లేదు, అల్లీపూర్లో లేదు, ఉన్న బోర్వెల్ మంజూరు చేసినాం. ఇట్లా ఎన్నో మాటలు మనం మాట్లాడేది ఉంటుంది. అలాంటి ఒక వేదికను కలిసి మంచిగా పంచుకోక మొట్టమొదలు ఇలా మీడియా సాక్షిగా అడుగుతున్నా, ఎవరు మొదలుపెట్టినారు జై జై నినాదాలు అని చెప్పి మీరే చెప్పాలి. మరి అన్నప్పుడు ధీటుగా ఇట్లాంటి గ్రామాలకు ఒక్కొక్క ఊరికి 50 నుంచి 100 సార్లు పోయిన నేను, నా తోటి సోదరులు, కుటుంబ సభ్యులు, ఈ గ్రామస్తులు నాకు మద్దతు కూడా మాట్లాడారు. అది ఎప్పటికి కూడా మాట్లాడతారు. నేను